అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే మనం కువైట్‌లో ముందుగా అయితే కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కువైట్‌లో అయితే ఒక ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందనమాట. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. ప్రతిదీ సోషల్ మీడియాలో ఏదో ఒకటి టైప్ చేసి పెట్టేయడం, అది నిజమా కాదా అని తెలుసుకోలేక ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకోవడం పరిస్థితి అయితే తెప్పిస్తున్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్‌లు ఏదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు టైమ్ పాస్‌కి అయితే చేస్తున్నారు. వ్యూస్ కోసం అయితే చేస్తున్నారనమాట. అదేంటంటే కువైట్‌లో కానూన్ పెట్టారు. అకామ లేని వాళ్ళు వచ్చి కానూన్‌లో ఇంటికెళ్ళొచ్చు అని జెప్పేసి 7 ఏళ్ల తర్వాత పెట్టారు అని జెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఇదైతే ఫోటో అయితే సర్క్యులేట్ అవుతుందనమాట. దీన్ని కువైటీ గవర్నమెంట్ వారైతే ఖండించారనమాట. దీనికి ఎటువంటి కానూన్ అయితే లేదు అనేసి. ఎందుకంటే వాళ్ళు పెట్టింది 7 ఏండ్ల తర్వాత పెట్టారు అని జెప్పేసి వాళ్ళు దాంట్లోనే ఫేక్‌లోనే మళ్ళా ఫేక్ అనమాట. యాక్చువల్‌గా నిన్న సంవత్సరమే పెట్టినారనమాట కానూను. 2024లో పెట్టారు. అంటే నిన్న సంవత్సరము. అంతకుముందు 2020లో కరోనా టైంలో గూడా ఒకసారి కానూన్ అయితే పెట్టారనమాట. అకామ లేని వాళ్ళు స్వయంగా వాళ్ళే వచ్చి లొంగిపోయినట్లయితే కువైట్ గవర్నమెంటే టికెట్లు పెట్టి ఎవరెవరి ఇండ్లకు వాళ్ళని పంపిస్తదనమాట. సో, కాబట్టి ఇప్పుడు ఏదైతే కానూన్ పెట్టారు అని ఏదైతే చెప్తున్నారో అదంతా ఫేక్ అనమాట. అదంతా అబద్ధము. ఎటువంటి కానూను రాలేదు. ఒకవేళ అటువంటి కానూన్ ఏదైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు అఫీషియల్‌గా న్యూస్‌లో అయితే తెలుస్తుంది గానీ, ఇట్లా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అయితే కువైట్ గవర్నమెంట్ పెట్టదనమాట. డైరెక్ట్‌గా న్యూస్ పేపర్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక పోయినట్లయితే మనకు కువైట్‌లో చలికాలం విపరీతంగా స్టార్ట్ అవ్వబోతుందని బట్టి, కువైట్‌లో ఉన్న సైంటిఫిక్ సెంటర్ అల్ జజైరీ సైంటిఫిక్ సెంటర్‌లో తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజు నుంచి 26 రోజుల వరకు కూడాను చలి విపరీతంగా ఉంటుందనైతే కువైట్ గవర్నమెంట్‌కి సంబంధించిన అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా బయట తిరిగేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ 26 రోజులు చలి చాలా ఎక్కువగా ఉంటుందనైతే వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది. ఇక పోయినట్టయితే కువైట్‌లో నకిలీ నోట్లు కూడా ముద్రిస్తున్నారనమాట చాలామంది. వాళ్ళలో ప్రవాసులు ఉన్నారు. అలాగే కువైటీ వాళ్ళు కూడా కొంతమంది నకిలీ నోట్లయితే ముద్రిస్తున్నారు. ఈ నకిలీ నోట్లు ముద్రిస్తున్న వారిలో అకామ లేని వాళ్ళైతే ఉంటారనమాట ఎక్కువ. వీళ్ళేం చేశారంటే ఒక నకిలీ నోట్లు ముద్రించి ఫస్ట్ వాటిని టెస్ట్ చేయాలి గదా! అది కనిపెడతారా? కనిపెట్టరా? అనేసి సినిమాలో మాదిరిగా ఒక రెస్టారెంట్‌కైతే వెళ్లారు. వెళ్లి అక్కడ ఒక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. ఫుడ్ తీసుకున్నారు. 20 దినాల నోట్ ఇచ్చేసి మిగతా చిల్లర తీసుకొని బయటెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఎవరైతే ఆ రెస్టారెంట్ ఓనర్ ఉన్నారో, ఆ అమౌంట్ బ్యాంక్ వేయడానికి వెళ్ళినట్లయితే ఆ బ్యాంకులో అక్కడైతే బ్యాంకులో ఉన్న అధికారులైతే కనిపెట్టారనమాట. ఇది నకిలీ నోటు నీకెక్కడి నుంచి వచ్చిందనేసి. ఆ తర్వాత ఆ రెస్టారెంట్‌లో రికార్డ్ అయిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే ఆ 20 దినాల నోటు మార్చారో ఆ వ్యక్తినైతే కనుగొన్నారు. అలాగే ఆ వ్యక్తినైతే అదుపులోకి తీసుకొని 4 సంవత్సరాల జైలు శిక్ష అయితే అతనికి విధించడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు కువైట్‌లో బంగారం ధర చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 24 దినార్ల 4 మియాలుగా ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 23 దినార్ల 3 మియాలుగా అయితే నమోదై ఉందన్నమాట. అదేవిధంగా మనకు కువైట్‌లో దినార్ రేటు మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసినట్లయితే ఒక కువైటీ దినారు మన ఇండియన్ రూపీస్‌లో రూ. 277.60 అయితే నమోదైతే ఉంది. వీడియోకైతే లైక్ చేయండి. కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో అయితే వస్తూ ఉంటాయి. మరో లేటెస్ట్ విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.